పరుగులు పడుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి హార్దిక స్వాగతం పలుకు. ఆలస్యమైన వచ్చి తీరాలన్న సంకల్పం ఎదురు చూస్తున్నారనేటువంటి విషయాలు సంతోషం. సంగమం సంస్థ పక్షాన అలీ గారి మిత్రమండలి పక్షాన గౌరవనీయ ముఖ్యమంత్రి సత్కార కార్యక్రమం ఉంటుందని ఉన్నటువంటి ఒక నాయకుడిగా ముఖపడేటువంటి ఒక దయార్ద్ర హృదయుడిగా సమగ్ర పేదలకు బకాయిల నిర్మాణం కావచ్చు, ఉపాధి ఉద్యోగాలుగా మన ఆంధ్రప్రదేశ్ నిలవాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి వర్యులు మనకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఒక నిరంతర ప్రజాసేవ పరమ లక్ష్యంగా ఇదిగా ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి కరతాళతోటి ఈరోజు మామూలుగా చరిత్రలో సినిమా జీవితాన్ని పూర్తి చేసుకుని ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి రాజకీయాల ద్వారా సమాజంలో ఒక పెద్ద మార్పు, ఒక సామాజిక సేవ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు కూడా సినిమా రంగంలోకి రావడం, ఆ తర్వాతనే చాలామంది సినిమా రంగాన్ని ఒక క్యారియర్గా ఎంపిక చేసుకున్నారు. అంతవరకు నాటకాలకే పరిమితమైన ప్రతి ఒక్కరు కూడా తర్వాత సినిమా రంగాన్ని ఒక క్యారియర్ కింద, ఒక భవిష్యత్తు కింద ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో మీరు చూస్తే ఒక బాలనటుడుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆలీ గారు పరిచయం కావడం, అక్కడి నుంచి ఇప్పటి వరకు అలు పెరగని వ్యక్తి. మీరు ఒకసారి చూస్తే ఆ తరం ఈ తరం అందరికీ స్ఫూర్తి ఆలీ. ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను అడిగాను, పేర్లు రాసి ఇవ్వలేదేంటే అడిగాను. పర్వాలేదు సార్, అందరికీ ఒక నమస్కారం పెట్టేటి సరిపోతుంది అన్నాడు. అంటే అంత ఈజీగా కూడా చెప్పగలిగిన వ్యక్తి. ఏదైనా సమయస్ఫూర్తి, ఎలాంటి డిఫికల్ట్ సందర్భమైనా తప్పించుకోవడంలో చాలా సులభంగా తప్పించుకునే మార్గాన్ని మనకందరికీ అందజేస్తున్నాడు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. క్యారియర్లో ఒక్కొక్కసారి చూస్తే బ్రహ్మాండమైనటువంటి రోజులు వస్తూ ఉంటాయి, ఆదరణ వస్తుంది, గ్లామర్ వస్తుంది. ఓసారి ఆ గ్లామర్ రావడానికి పడే శ్రమ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు మనందరం చూస్తున్నాం ఆలీ గారిని. వారిని చూస్తే చాలా రోజులు చాలా విశ్రాంత శ్రమ పడ్డాడు, నిద్రలేని రాత్రులు గడిపాడు, ఆకలితో అలమటించాడు. కొన్ని రోజులైతే తిండి కూడా 3 పూట్ల తినకుండా కష్టపడ్డాడు. ఇవన్నీ చూసినప్పుడు ఇది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం. నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది, బుద్ధ ఒక విషయం చెప్తాడు, ఒక కొటేషన్ ఇస్తారు. పుట్టుక మన చేతుల్లో ఉండదు, భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. దీన్ని అంబేద్కర్ గారు లక్షల సార్లు చదివాడు. ఎవరి చేతుల్లో పుట్టుకుండదు, కానీ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. అది నిజం చేసి చూపించిన వ్యక్తి ఆలీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో తండ్రి అబ్దుల్ సుబాన్ దర్జీగా ఉండి ఆ కుటుంబంలో పుట్టడం, చిన్నప్పటి నుంచి మిమిక్రీ, డ్యాన్స్లు ఇవన్నీ బాగా నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం. ఆ రోజుట్లోనే ప్రెసిడెంట్ పేరం సినిమా జరుగుతూ ఉంటే అక్కడ విశ్వనాథం గారు డైరెక్టర్ వస్తే ఒక చిన్న వేషం. చాలామందికి జీవితాల్లో కోరికలు ఉంటాయి, ఎక్కడో ఒకదిక్కడ సినిమాలో కనపడిస్తే జీవితంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే మాదిరిగా ఆలీ గారు ప్రారంభించారు. ఒక చిన్న వేషంతో ప్రారంభించిన ఆయన జీవితం 1100 సినిమాలు యాక్ట్ చేసే దిశగా తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. అది అయిన తర్వాత మెడ్రాస్కి వెళ్ళాడు. అక్కడి నుంచి చూస్తే భారతి రాజా, సీతాకోక చిలుక ఆ సినిమా రావడం, దాంట్లో వేషం వేయడం, పాపులర్ కావడం. అక్కడి నుంచి 1, 2 కాదు, చాలా సినిమాలు. ఈరోజు మీరు చూస్తే
అక్కడి నుంచి రాజేంద్రుడు, గజేంద్రుడు, హలో బ్రదర్, సూపర్, అమ్మా నాన్న, ఒక తమిళ అమ్మాయి, ఖుషి, దేశముదురు, యమ దొంగ, పోకిరి ఇలాంటివి చాలా సినిమాలు యాక్ట్ చేశారు. యమలిల్లు అయితే హీరోగా కూడా ఎదిగాడు. ఇంకొక పక్కన ఒకప్పుడు మనం హాస్యనటువంటి గుర్తొచ్చేది రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, అల్లురామలింగ గారు గుర్తొస్తే, ఈరోజు ఈ తరంలో ఆలీ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు గారు, వేణుమాధవ్ లాంటి వారు ఒక విధంగా చెప్పాలంటే మనలందరినీ ఆనందంగా ఉండడానికి, హాయిగా నవ్వుకోవడానికి సినిమాలో హీరో ఎంత ముఖ్యమో హాస్య నటుడు అంతే ముఖ్యం. హాస్యం లేనిది ఏ సినిమా కూడా సక్సెస్ కాదు. అలాంటి బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే దర్శకుడు జంధ్యాల ఒక మాట అంటారు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. అది అనినిత్యం చెప్పే వ్యక్తి మన ఆలీ. దానికి మనస్ఫూర్తిగా ఎక్కడున్నా ఆలీ ఆనందం ఉంటుంది, హాస్యం ఉంటుంది. ఎంత పెద్ద సీరియస్ సిచ్యువేషన్ అయినా దాన్ని లైట్గా తీసుకొని మళ్ళీ నార్మల్సి తెచ్చే శక్తి సామర్థ్యాలు ఉండే వ్యక్తి ఆలీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఎప్పుడన్నా బాగా బోరు కొడితే ఆ టీవీ సీరియల్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎంత ఎఫెక్టివ్గా కండక్ట్ చేస్తాడో అంత ఎఫెక్టివ్గా కండక్ట్ చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు, కానీ గ్రాస్ రూట్స్ మర్చిపోలేదు. అందుకే ఆయన చూస్తే తండ్రి పేరుతో మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు, ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలకు నాంది పలికాడు. ఇంకొక పక్కన అనేక పురస్కారాల్ని అందుకున్నాడు. నంది అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి, అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ అవార్డు వచ్చింది, దీని మీద గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఇలాంటివన్నీ చేసి ఈరోజు 40 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకునే సందర్భంగా డాక్టర్ ఆలీని స్వర్ణ కంకణంతో సత్కరించాలనుకోవడం ఒక మంచి ఆలోచన. దీనికి ఆర్గనైజర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సంఘం ఫౌండేషన్ వారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంజయ్ కిషోర్ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఇలాంటి కళల్ని పోషించడం అనేది ఒక గవర్నమెంటే కాదు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ముందుకు రావాలి, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి, కార్పొరేట్ వ్యవస్థలు కూడా ముందుకొచ్చి ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సహించగలిగితే ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే, నేను కూడా ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఇందులో చాలామందిని పార్ట్నర్స్గా చేరమన్నాం. మన వాళ్ళు ఎవరైనా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు సిఎస్ఆర్ కిందన వస్తే వారిని కానీ, ఎన్ఆర్ఐస్ ఎంతోమంది విదేశాల్లో ఉండి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, వారిని కూడా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్లో భాగస్వాములుగా మనం పిలిపించాం. చాలామంది అయ్యి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డాక్టర్ ఆలీ గారు తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సంతోషం. ఇప్పటి వరకు పార్టీకి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. వారిని మీ అందరి తరపున, పార్టీ తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే వారిలో కోరుకుంది, ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, 1100 సినిమాలు యాక్ట్ చేయడం ఇది అంత సాధ్యమయ్యే పని కాదు అందరికీ. ఒకవేళ ఎలాంటి నటుడైనా ఒక 200, 300, 500 సినిమాలు యాక్ట్ చేస్తారు తప్ప ఇంత అరుదైన రికార్డు క్రియేట్ చేయడం ఇది ఒక గొప్ప విషయం. అదే సమయంలో సినిమాల్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మనసున్న టైం స్పెండ్ చేయలేరు. అలాంటిది మీరు చూస్తే మనలందరినీ నవ్విస్తున్నారు, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. అదే సమయంలో సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది అయిన తర్వాత ఇంకొక కోరిక, రాజకీయాల ద్వారా సేవ చేయొచ్చు, బెటర్ సర్వీస్ అందించే అవకాశం ఉంటుంది.
కాబట్టి రాజకీయాల ద్వారా సేవ చేయడం కోసం రాజకీయాల్లో పనిచేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలని, మీ అందరికీ రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించే విధంగా డాక్టర్ ఆలీ గారు కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. 40 సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, మీ ఫ్యామిలీని బాగానే ఆదుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు మీరు ఒకసారి ఆలోచిస్తే 60 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక నీతి నిజాయితీగా ముందుకు పోయారు. ఒక ఉద్యోగంలో చేరి అక్కడ జరిగే అవినీతి భరించలేక ఉద్యోగాన్ని రాజీనామా చేసి అక్కడి నుంచి సినిమా జీవితంలో ఎంటర్ అయ్యారు. 60 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకొని నేను నా కుటుంబానికి చేయవలసినది చేశాను, శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. అది ఒక చరిత్ర. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం తెలుగు జాతి ఔన్నత్యకి ఒక ఉదాహరణ మాత్రం. అంత మునుపు ఒక్కసారి మనం అందరం ఆలోచిస్తే తెలుగు వారిని మదరాసి అని సంబోధించేవాళ్ళు. అంటే ఒక సౌత్ ఇండియా ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉంది అని గుర్తించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టడమే కాకుండా తెలుగువారి గొప్పతనాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు పోయారు. రాజకీయాల్లో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సంక్షేమం అంటే తెలియనంత మునుపు మీరు చూస్తే ప్రభుత్వం అంటే ఓన్లీ పరిపాలన అనుకున్నారు. అది కాదు, ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి అని మొట్టమొదటిసారి ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తిని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఈరోజు మీరు చూస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నేను చాలా గర్వపడుతున్నా. 200 రూపాయలు పెన్షన్ వృద్ధులు కానీ వితంతువులకు కానీ చాలామందికి మీరు చూస్తే 10 టైమ్స్ పెంచి 2000 రూపాయలు ఇస్తున్నామంటే 60 లక్షల మందికి ఇస్తున్నాం. కనీసం పిల్లలు చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వం చూసుకునే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే పసుపు కుంకుమ కింద మహిళలకు 1 కోటి మందికి దగ్గర ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చాం. అన్నదాత సుఖీవో కానీ, యువనేస్తం కింద నిరుద్యోగ భృతి కానీ, ఎవరికైనా అనారోగ్యం వస్తే ఈరోజు మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీకు నచ్చిన హాస్పిటల్లో 5 లక్షల వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వీటికన్నిటికీ నాంది ఆ రోజు ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి, ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దానికి ప్రారంభం. ఆ యొక్క సంకల్పాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నాం. ఈరోజు మామూలుగా ఎన్నికలు వచ్చాయి, బాగా బిజీగా ఉన్నాం. మామూలుగా అయితే బయట రావడానికి కూడా సమయం ఉండదు. ఒక పక్క మీరందరూ ఎట్లయితే కష్టపడతా ఉంటారో, పిల్లలు అందరూ ఎట్లయితే కష్టపడతారో, సంవత్సరం మొత్తం చదువుకొని పరీక్షలు రాస్తారు. మేము కూడా 5 సంవత్సరాలు మీకు సేవలు చేసి మళ్ళా పరీక్షలకు కూర్చోబెట్టి ఎట్లయితే కష్టపడతామో మళ్ళీ కష్టపడి ప్రజల్లో స్ఫూర్తిని తీసుకొచ్చి మళ్ళా మ్యాండేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మంచి చెడులు విశ్లేషించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది, రాష్ట్రం పైన ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలంటే మీలో కూడా ఒక చైతన్యం రావాలి. 5 సంవత్సరాలు మేము మీకోసం పనిచేస్తే కనీసం వారం 10 రోజులు ఈ ప్రభుత్వం కోసం మీరు కృషి చేసినట్టయితే భవిష్యత్తులో ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం, ప్రజాహితం కోసం ముందుకు పోయాం. అలాంటి సందర్భంలో ఈరోజు డాక్టర్ ఆలీ గారు ఈ ప్రోగ్రాం పెట్టారంటే నాకు ఎన్ని కార్యక్రమాలున్నా కాదు, ఒక మంచి వ్యక్తిని అభినందించాలి. 40 సంవత్సరాలు
వారి యొక్క సినిమా జీవితాన్ని పునస్కరించుకుని సన్మానం చేస్తున్నారు. ఈ సన్మానంలో నేను కూడా భాగస్వామి కావాలి, వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి, వారికి సన్మానం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి వచ్చానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, డాక్టర్ అలీ గారు ఇంకా ఉత్సాహంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆయన మనందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. ఆరోగ్యం నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, ప్రతిరోజు ఒకటే కోరుకుంటాను. అభివృద్ధి బాగా చేయాలి, ఆదాయాన్ని బాగా సంపాదించాలి, సంపాదించిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అదే సమయంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తుంది. ఈ మూడు రావాలంటే మన జీవన ప్రమాణాలతో సమానంగా మన జీవన శైలిలో కూడా మార్పు రావాలి. మనం ఎప్పటికప్పుడు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి రిలాక్సేషన్ కావాలంటే ఆలీ లాంటి నటులకి ఆరోగ్యం బాగుండి ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఒక పక్క సినిమాల్లో హాస్యాన్ని అందిస్తున్నాయి, రాజకీయాల్లో కూడా వచ్చి నిజ జీవితంలో కూడా మనలందరినీ ఏదైతే ఈ హాస్యాన్ని అందిస్తూ ఒక నూతనమైన రాజకీయ ఒరవడితో ప్రజాసేవ చేయాలని చెప్పి మరొక్కసారి వారి పట్ల, వారి యొక్క రాజకీయ ప్రవేశం పట్ల నేను హర్షాన్ని వ్యక్తం చేస్తూ, తప్పకుండా అన్ని విధాల తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటామని మరొక్కసారి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయనకు అన్ని వేళలా సహకరించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఆయన్ని ఇలాంటి వ్యక్తిగా తయారు కావడానికి దోహదం చేసిన తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొక్కసారి మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు అలీ గారికి సన్మాన కార్యక్రమం మనమంతా ఎదురు చూస్తున్నది. అయితే అలీ గారు ఒక చిన్న మనవి చేశారు. తమకు జన్మనిచ్చిన తల్లి గారికి మొట్టమొదటి సన్మానం చేసుకున్న తర్వాత ఆ మేరకు సహకరించవలసిందిగా కోరుతూ, మొట్టమొదట మాతృమూర్తి జైతున్ బీబీ గారికి ఇప్పుడు అలీ గారు వారి మాతృమూర్తిని సత్కరిస్తారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల యొక్క సమక్షంలో వారి సువర్ణ హస్తాలతోటి ఈ సత్కారం జరుగుతుంది. ఒక మాతృమూర్తిని, జన్మనిచ్చిన తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం, అటువంటి అమ్మను సత్కరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం ఇలా తన సత్కార కార్యక్రమంలో ఒక అంశంగా చేసుకునేటువంటి ఒక మంచి మనసు ఈశ్వరుడు, ఆ పరమాత్మ వారికి కలుగ చేశాడు. ఆ మేరకు వారికి సత్కారం జరుగుతోంది. మాతృమూర్తి జైతున్ బీబీ గారు ఈ సందర్భంలో వారి తండ్రి గారి ఆత్మ కూడా విశేషంగా ఆనందపడుతుంది. ఎందుకంటే తమ కుమారుడు ఇంత ప్రయోజకుడైనటువంటి ఈ సందర్భాన్ని ఇప్పుడు గురువు గారు జిత్మోహన్ మిత్ర గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తొలినాళ్లలో మొట్టమొదట వారికి ఈ ప్రదర్శనలు రంగస్థలాన్ని పరిచయం చేసినటువంటి సుప్రసిద్ధ గాయకులు, కార్యక్రమ నిర్వాహకులు, నటుడు, అన్ని మాధ్యమాల్లోనూ ఒక నటుడుగా గుర్తింపు పొందిన గురువు జిత్మోహన్ మిత్ర గారు వేదిక వచ్చారు. శాలువుతోటి, దండతోటి, నూతన వస్త్రాలతోటి వారికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది. మాతృమూర్తి గారితోటి ఆత్మీయంగా పలకరించారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు జిత్మోహన్ మిత్ర గారికి సత్కారం జరుగుతుంది. అలీ గారి గురువు గారు గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించండి. ఇప్పుడు అలీ గారికి సత్కార కార్యక్రమం ఒక శాలువతోటి, ఒక దండతోటి, నూతన వస్త్రాలతోటి, ఒక మంచి జ్ఞాపకతోటి అలాగే ఉపకరణ జరగబోతోంది. ఇప్పుడు కీర్తిలాల్ జ్యువెలర్స్ వారి ప్రతినిధి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు అలీ గారికి గజమాలతోటి సత్కారం వీరు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారి సువర్ణహస్తాలతోటి ఈ అద్భుత కార్యక్రమం జరుగుతూ ఉండటం యావత్ సినీ లోకానికి ఆనందదాయకమైనటువంటి విశేషం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక చక్కటి సత్కారంగా భావన చేస్తూ
ఈ ప్రత్యేక ఆసన కూడా గజమాలతోటి తొలుత సత్కారం అందుకుంటారు. ఒక మంచి నటుడికి, ఒక అభినయ కళా తపస్వికి జరిగేటువంటి ఒక సత్కారం. 4 దశాబ్దాల సినీ జీవిత మహోత్సవానికి గుర్తుగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతోటి అలీ దంపతులకు జరుగుతున్న ఆత్మీయ సత్కారం ఇది. గజమాలతోటి అలాగే ఒక చక్కటి జ్ఞాపికను వారికి బహుకరించబోతూ ఉన్నారు. ముందుగా శాలువులతోటి సత్కారం గావిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో మనమంతా కూడా లేచి నిలబడి ఒక కళాకారుడికి అద్భుతమైనటువంటి గౌరవ సత్కారం జరుగుతున్న వేళ మన కరతాళధ్వనులు దండిగా అందజేద్దాం. మన ప్రేమను ఇలా చాటుదాం, మన అభిమానాన్ని ఇలా చాటుదామని మీ అందరికీ మనవి చేస్తూ శాలువతోటి సత్కరిస్తూ ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే కీర్తిలాల్ జ్యువెలర్స్ వారు స్వర్ణ కంకణాన్ని అందజేశారు. వారి ప్రతినిధి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెబుతూ ఒక జ్ఞాపిక, అద్భుతమైనటువంటి జ్ఞాపిక, సంగమం ఫౌండేషన్, సంగమం అకాడమీ ఏది చేసినా కూడా అది ఘనంగా ఉంటుందన్న దానికి మరొక నిదర్శనంగా ముఖ్యమంత్రి వర్యులు ఆ జ్ఞాపికను మన అలీ గారికి బహుకరిస్తున్నటువంటి సందర్భం. గట్టిగా ఉండాలి మీ కరతాళ ధ్వనులు. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం అంటే కళాకారులకి నిలయం. కళాకారులకు జరుగుతున్నటువంటి సత్కార సమయంలో ప్రేక్షకుల కరతాళ ధ్వనులే మంగళాశాసనాలు అవుతున్నటువంటి శుభవేళ. ఇప్పుడు స్వర్ణ కంకణ బహుకరణ జరుగుతుంది. మీ కరతాళ ధ్వనులు కొనసాగితే బాగుంటుంది. ఇది ప్రేమకు, ఆత్మీయతకు, వాత్సల్యానికి, అభిమానానికి నిదర్శనం కనుక 40 ఏళ్ల నటుడు నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని, మరెన్నో పాత్రల్లో అనుపమానమైనటువంటి అభినయ విద్యతోటి రాణించాలని, చక్కగా చలనచిత్ర మాగాణంలో జాజ్వల్యమానంగా మరింతగా ప్రకాశించాలని భావన చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన విశ్వంలో ఎక్కడ తెలుగు వారున్నా వారందరూ కూడా అలీగారి అభిమానులే కాబట్టి వారందరి పక్షాన జరుగుతున్నటువంటి ఒక ఆత్మీయ సత్కారంగా దీన్ని భావన చేసుకుంటూ మనందరం మన శుభాకాంక్షలు మన చప్పట్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆత్మీయంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి సత్కారం. సభాధ్యక్షుల వారు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఆత్మీయ సత్కారాన్ని స్వీకరిస్తారు. మానవీయ మూర్తి సంగమం అకాడమీకి మనందరికీ ఆత్మీయులు ముఖ్యమంత్రి గారికి సత్కారం అందుకుంటూ ఉన్నారు. నన్నపనేని రాజకుమారి గారి ముందుకొచ్చే సత్కారం అందుకోవాల్సిందిగా మనవి విచ్చేసినటువంటి అతిథులందరినీ వెంటనే సత్కారాలు అందుకుంటారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు, మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ముందుకు రావాల్సిందిగా వినమ్రపూర్వకంగా మనవి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సుప్రసిద్ధ నిర్మాత, దర్శకులు, సినీ కార్మికుల పక్షం ఉండేటువంటి భరద్వాజ్ గారు. తర్వాత అచ్చిరెడ్డి గారిని ముందుకు రావాల్సిందిగా మనవి. గౌరవనీయ అచ్చిరెడ్డి గారు సుప్రసిద్ధ నిర్మాత వారు. రఘురామకృష్ణరాజు గారు, అలాగే పట్టపగులు వెంకట్రావు గారు ఒక అద్భుతమైన సోషల్ వర్కర్గా రాజమండ్రి మాగాణంలో రాజమహేంద్రవరంలో అందరికీ తెలిసినటువంటి పెద్దలు వెంకట్రావు గారు. వారి తర్వాత చింతా రవికుమార్ గారు, చైర్మన్ ఫ్యూచర్ ఆల్ గ్రూప్ కంపెనీస్ శ్రీ రవికుమార్ గారు. రవికుమార్ గారి తర్వాత శ్రీ ఎం అంజిబాబు ఎండి ప్రకృతి ఎవెన్యూస్. శ్రీ ఎం అంజిబాబు ప్రకృతి ఎవెన్యూస్. శ్రీ జి సురేష్ బాబు ఎండి హోటల్ మేఘాలయ విశాఖపట్నం. శ్రీ సురేష్ బాబు. శ్రీ ఎం కేశవరాజు చైర్మన్ హెచ్ఈఎస్ కేశవరాజు.
శ్రీ బిబిఎన్ రెడ్డి గారు ఎండి ఆర్బిఎన్ కోరుతున్నాం. అలాగే ఇందాక కీర్తిలాలుగా ప్రార్థన. మిత్రులు శ్రీ శివారెడ్డి గారు, సుప్రసిద్ధ నటుడు, అభినయ కళాకారుడు శ్రీ శివారెడ్డి గారు. యాంకర్ మురళీకృష్ణ గారు, విజయలక్ష్మి గారు, అలాగే ప్రఖ్యా జయశ్రీ గారు, రాష్ట్రాధినేతకు పూలమాలతోటి శాలువతోటి సత్కారం గావిస్తారు అలీ గారు. మా సంజయ్ కిషోర్ గారు సంగమం సంస్థాపకులు ముఖ్యమంత్రి గారిని గౌరవంగా ఆత్మీయంగా సత్కరించుకుంటున్న వేళ డాక్టర్ శ్రీనివాసరావు గారు, వారు కూడా అమ్మ పేరుతోటి చాలా కార్యక్రమాలు, అలాగే ఒక వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు గారు ఇప్పుడు అలీ గారు కిషోర్ని సత్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి వారు గట్టిగా మనం అభినందిద్దాం. ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితోటి కళలంటే ఎంత మక్కువో ఇది ప్రత్యక్ష తార్కాణం. అనేక వందల కార్యక్రమాలు ఇలాంటివి చేసినటువంటి మిత్రులు ఇప్పుడు ఈరోజు సర్కార్ ఈరోజు పక్కన మనం డాక్టర్ అలీ గారి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అవార్డ్స్ అవన్నీ ఇవ్వడం కాకుండా ఆయన సత్కరించుకున్నాం. అదే సమయంలో నిన్నే కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ గారు చనిపోవడం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. నేను వారిని చూశాను. ఎప్పుడూ డైనమిక్గా ఉండేవారు, చాలా ఉత్సాహంగా. ఎప్పటికప్పుడు మనం ఒకసారి ఆయన తలుచుకుంటే నేను ఎప్పుడు కనపడినా చాలా అభిమానంగా ఆప్యాయంగా పలకరించడమే కాకుండా ఒక మంచి వ్యక్తి, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి డైరెక్టర్, ఆయనకంటూ ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి ఈ మధ్యకాలంలో అనారోగ్యంగా ఉండడం, నిన్న వారు చనిపోవడం చాలా బాధేస్తుంది. వారి మరణం చలనచిత్ర పరిశ్రమకి, ప్రత్యేకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చాలా తీరని లోటు. ఓసారి విధిని మనం ఎవరు కాదనలేం, ఎదిరించిన కూడా ఎదిరించలేం. కానీ ఆయన చూపించిన స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. ఆ విషయం మనందరం ఒకసారి నెమరు వేసుకుంటూనే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుడు 2 నిమిషాలు మౌనం పాటించి భగవంతుడు కోరుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా లేచి నిలబడుకొని 2 నిమిషాలు మౌనం